నమస్తే, నేను మీ వసంత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజు పూర్తవుతుంది. ఇక ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నిక జరగనుంది. అటు రెండు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడాను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికకు మొత్తం అన్ని పార్టీలు కూడాను సిద్ధమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీ తరఫున ఒక ఎమ్మెల్సీ కాపు సామాజిక వర్గం నుంచి, అలాగే నాగబాబు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు కాపు సామాజిక వర్గానికి. ఇక టీడీపీ మొదటి నుంచి కూడాను ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కూడాను పెద్దపీట వేస్తాము, అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్న టీడీపీ మరొకసారి బీసీలకు కూడా 2 సీట్లు కేటాయించడం కూడా జరిగింది. 1 సీటు ఎస్సీకి కేటాయించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీదా మస్తాన్ రావు, అలాగే కావలి గ్రీష్మ, బీటీ నాయుడు వీళ్ళ ముగ్గురికి కూడాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్లు అయితే ఖరారు చేసింది. నామినేషన్లు కూడా ప్రక్రియ పూర్తి కానుంది ఈరోజు. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లోకేష్ సీనియర్లందరినీ కూడాను ఎలిమినేట్ చేస్తున్నారు, అందరినీ కూడాను ముందుకు రానివ్వట్లేదు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఇది రాజకీయ వర్గాల్లోనే కాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక లోకేష్ ఎందుకు సీనియర్లను రానివ్వట్లేదు అంటే, ఎన్నికలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో 2024 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో, సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో ఆ ఎన్నికల్లో సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా కేవలం కొత్త వారికి మాత్రమే ప్రాధాన్యత, యువతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పేసి లోకేష్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ లోకేష్ ఎట్లాగైతే రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాడో, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాలనుకున్నాడో, అదేవిధంగా సీనియర్లందరినీ కూడాను లోకేష్ ఎలిమినేట్ చేయాలి అనుకున్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత నంబర్ 2గా ఉన్న ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, అటు దేవినేని ఉమ కానివ్వండి, యనమల రామకృష్ణుడు కానివ్వండి, గోరంట్ల బుచ్చే చౌదరి కానివ్వండి, ఇక వర్ల రామయ్య కానివ్వండి, వీళ్ళంతా చినరాజప్ప, వీళ్ళంతా కూడాను తెలుగుదేశం పార్టీ కోసం చాలా ఎక్కువ శాతం ఎక్కువ మొత్తంలో కష్టపడ్డ వ్యక్తులు. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని ఎవరైనా చూసుకోగలుగుతారంటే వీళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మొదటి నుంచి కూడాను టీడీపీ పక్కనే ఉండి పార్టీ కష్టాల్లో ఉన్నా సరే వీళ్ళంతా కూడాను పార్టీకి అండదండలుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యనమల రామకృష్ణుడు, ఆయన గతంలో కూడాను ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. 1983 తర్వాత 83 నుంచి కూడాను కంటిన్యూగా చంద్రబాబు నాయుడు హయాంలో క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నాడు. కానీ మొట్టమొదటిసారిగా యనమల రామకృష్ణుడికి అటు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా, ఇటు ఎమ్మెల్సీ ఇవ్వకుండా, పార్టీలో ప్రధానంగా క్యాబినెట్లో ఉండకుండా చేశారు లోకేష్. బికాస్ లోకేష్ ఎదుగుదలకు ఈ సీనియర్లంతా రేపొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరికి అంటే నంబర్ 2గా ఉండే సీనియర్లు, అటు దేవినేని కానీ, యనమల రామకృష్ణుడు కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను లోకేష్కి అడ్డుగా ఉంటారు అని చెప్పేసి భావించి లోకేషే ఈ సీనియర్లను రానివ్వలేదు, లోకేషే సీనియర్లందరినీ కూడాను ఎలిమినేట్ చేశాడు అని రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. బికాస్ మొదటి నుంచి కూడా అంటే టికెట్లు కేటాయించే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాను లోకేష్ చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. మరీ ముఖ్యంగా సీనియర్లందరినీ కూడాను ఎలిమినేట్ చేయదలుచుకున్నాడు. బికాజ్ ఆయనకంటూ ఒక సొంత క్వార్టరీ ఆయన నిర్మించుకోగలిగితే, యువతను నిర్మించుకోగలిగితే రేపొద్దున అందరూ కూడాను లోకేష్ మాటే వింటారు కనుక, అంటే ఒకవేళ సీనియర్లు కనుక క్యాబినెట్లో చోటు కల్పిస్తే, సీనియర్లకు కూడాను టికెట్లు కేటాయిస్తే వాళ్ళందరూ రేపు లోకేష్కి ఎక్కడ అడ్డం వస్తారో అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసే పనిలో ఉన్నాడు లోకేష్ అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక మరీ ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణే, లోకేష్ నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా మరొక చర్చ జరుగుతుంది. బికాస్ ఇక్కడ కూటమి గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం ఒకే ఒక్క పర్సన్, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి గతంలో కూడా ఒప్పుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు కనుక నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ చేయకపోతే డెఫినెట్లీ రానున్న రోజుల్లో కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉండే ఛాన్స్ ఉంది. అటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, తెలుగుదేశంలో కూడా కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం క్యాండిడేట్గా చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇదే తరుణంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయకపోతే కనుక సో డెఫినెట్లీ లోకేష్కి రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవు అని చెప్పేసి లోకేష్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే క్యాబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరిలో కూడాను సీనియర్లని ఉండకుండా ఎలిమినేట్ చేశారు లోకేష్. ఇక అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్లు కూడాను సీనియర్లకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు దగ్గర అడ్డుపడింది కూడా లోకేష్ అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మొత్తానికి రానున్న రోజుల్లో సీనియర్స్ యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి లోకేష్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అంటే వైసీపీ కానీ ఇతర పార్టీ నేతలకు సంబంధించి కానీ రెడ్ బుక్ని ఎట్లా నోట్ చేసుకున్నాడో, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలుపరుస్తా ఉన్నాడో అదేవిధంగా తనకు అడ్డొస్తే కనుక
అడ్డొస్తారు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడాను లోకేష్ తప్పించుకుంటూ వచ్చారు. గతంలో కూడాను మనం చూసినట్లయితే ఎన్నికల సమయం 2024 ఎలక్షన్స్లో సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోవడం, అలాగే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ క్యాండిడేట్లుగా సీనియర్లను అనౌన్స్ చేయకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ యనమల రామకృష్ణుడు ఆయన గతం నుంచి కూడా 83 నుంచి కూడాను చంద్రబాబు నాయుడు ప్రతి క్యాబినెట్లో ఉన్న యనమల రామకృష్ణుడు కూడా ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డది లోకేష్ అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట అయితే ఇది. సో మొత్తానికి కూడాను నిజంగానే లోకేష్ ఇప్పటివరకు చేసింది సరైన పనేనా, లేదంటే నిజంగానే వీళ్ళంతా లోకేష్కి అడ్డొస్తారనే సీనియర్లని ఎలిమినేట్ చేస్తున్నారా, నిజంగానే లోకేష్ నెక్స్ట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ అయినా కాదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి.